హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రాహి బ్లాగ్స్. ఈరోజు మనం చేసే డిష్ వచ్చేసి కజ్జికాయలు. మేము వచ్చేసి కజ్జికాయలు అని అంటాము, వేరే దిక్కు ఏమంటారో నాకు ఐడియా లేదు. సో దీనికి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏమీ లేవు. సో హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 kg తీసుకున్నట్టయితే హాఫ్ కేజీ గోధుమ పిండి, హాఫ్ కేజీ మైదా తీసుకోవాలి. అలా బాగా మంచిగా చపాతీ పిండిలాగా మంచిగా కలిపి సైడ్లో ఉండలు చేసుకున్నట్టు పెట్టుకోవాలి. సో దీనికి లోపల స్టఫింగ్ కోసం మనకి పుట్నాల పప్పు అంటాం కదా, ఇది లేదా శనగపప్పు అని కూడా అంటాము. బెల్లము మళ్ళా కొబ్బరి కావాలి, తురుముకున్న కొబ్బరి అయితే కావాలి మనకి. సో తురుముకున్న కొబ్బరి మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. మిగతా రెండు వచ్చేసి బాగా మిక్స్ చేయాలి. మనకి టేస్ట్కి తగినట్టు బెల్లం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్లో వచ్చేసి కొబ్బరి తురుము ఆ మిక్స్చర్కి కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఒకేసారి అది కూడా మిక్సీకి వేయచ్చు మీరు. అది స్టఫింగ్కి. ఇలా చపాతీలాగా మంచిగా రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మెషిన్కి పట్టేటట్టు మంచిగా పెద్దగా రోల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో ఇది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా రుద్దుకున్న తర్వాత మనం ఆ మెషిన్లో పెట్టిన తర్వాత, వుడెన్ మెషిన్ మేమైతే వాడేది, లోపల స్టఫ్ పెట్టి చుట్టుపక్కల వచ్చేసి మనము ఈ వాటర్లో కొంచెం మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, అది మిక్స్ చేసి ఆ వాటర్ సరౌండింగ్స్లో పూసామంటే చుట్టూరు అది లాక్ అయిపోతుంది క్లోజ్ చేసిన తర్వాత. లోపల ఉండే స్టఫ్ అయితే ఈజీగా బయటికి రాదు. అండ్ ఇంకోటి, ఎక్స్ట్రా పిండి అయితే ఉంది కదా, అది దగ్గర నుంచి తీయొద్దండి, కొంచెం వదిలేసి తీయండి. మరీ ఎక్కువ తీసేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసుకున్న తర్వాత బాగా మరిగించిన నూనెలో అయితే ఇవి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనం రుద్దేటప్పుడే మంచిగా చపాతీ లాగా రుద్దుతాం కదా, చాలా పల్చగా రుద్దుకోవాలి, లేదంటే అవంతా పిండి పిండిగా ఉండిపోతుంది. సో రుద్దుకునేటప్పుడే మంచిగా పల్చగా రుద్దుకొని లోపలంతా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయించాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సైడ్కి తీసి పెట్టేయచ్చు. నూనె కూడా ఎక్కువేం లాగదు. సో మనము హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, లోపలైతే మంచిగా ఉడికిపోయింది.